విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కూడా ఉండాలి, సంస్కరణలు తీసుకొని రావాలి, కరికులంను రీవ్యాంప్ చేయాలి. ఆ రోజు పాదయాత్రలో ఆయన ఒకే మాట ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో స్కూళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది, స్కూళ్ళు మూసేసే పరిస్థితి ఉంది. పేరెంట్స్ నుంచి అదేవిధంగా పిల్లల నుంచి అనేక కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఇదే తిరుపతిలో యువగలం హలో లోకేష్ కార్యక్రమంలో ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే విద్యాశాఖ మీద దృష్టి సారిస్తాం, పాఠశాలను సంస్కరణల వైపు ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇటు పేరెంట్స్ని, పబ్లిక్ని, టీచర్స్ని, అదేవిధంగా సమాజంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థల్ని ఏకీకృతం చేసి ఒక గాడి మీద పెట్టి ఎవరైతే దాతలు ఉన్నారో, ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, సాంస్కృతిక పరంగా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో అందరినీ ఒకే వేదిక మీద తీసుకొని వచ్చి అధ్యయనం చేసి ఖచ్చితంగా స్కూల్ వ్యవస్థను ప్రతిష్టపరుస్తాం. మళ్ళీ స్కూల్స్ను రీఓపెన్ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో కాదు, అక్కడే చదవాలి. ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలు మిన్నగా ఉన్నాయనే విధంగా కార్యాచరణ ఉంటుందని ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని స్కూల్స్లో ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి యంత్రాంగం స్కూళ్ళ వైపు ఈరోజు వెళ్ళడం జరుగుతోంది. స్కూల్లో మీటింగ్స్ పెడుతున్నాం, సమన్వయం చేసుకుంటున్నాం, ఎక్కడే ఆటలు ఆడిస్తున్నాం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం. భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళే కార్యక్రమం కూడా తీసుకొని అదేవిధంగా దాతలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మన స్కూల్ను మనం కాపాడుకోవాలి. గతంలో మనం ఇదే స్కూల్లో చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాం, మళ్ళీ ఈ స్కూల్ను మనం పట్టించుకోవాలి. పట్టించుకోవడంతో పాటు ఇక్కడ అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి మరొకసారి దాతలకు కూడా గుర్తు చేస్తూ, పూర్వ విద్యార్థులకు గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు, లోకేష్ గారు కూడా, మేము కూడా ఇటు టీచర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అదేవిధంగా అందరి వైపు నుంచి కూడా మేము అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం చూస్తే ఇటు సిఐ గారు కానీ, ఇటు హెడ్ మాస్టర్స్ కానీ, ఇటు కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ, అదేవిధంగా పేరెంట్స్ కానీ ఈరోజు సత్యనారాయణపురం స్కూల్లో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.